ఒకసారి రామరెడ్డికి ఫోన్ చేద్దాం. హలో. రామన్న ఎటు పోయినావే? ఏం చేస్తున్నావే? నేనేటి పోయినా రమేష్ అన్న? ఫోన్ లేదు, ఏం లేదు, 4 నెలల నుంచి పత్తగా లేవు. ఒక మంచి పిల్లని చూడన్నా అని చెప్పని అడిగితే అయితే చిన్న పిల్లని చూపెడతాను, లేకపోతే పిల్ల తల్లిని చూపెడతాను. ఇక పోకపోతే ఏం చేయాలి ఇక నేను? అది కాదే, చెప్పేది నేను రామన్న. నువ్వు అనుకున్నట్లు అన్ని జరగాలంటే మాది మొదటి సంబంధం కాదా? ముడ్డి కిందకి 40 ఏళ్ళు వచ్చినాయి. ఆ, ఇంకా లేట్ చేసినావు అనుకో, ఆ పిల్ల తల్లి సంబంధం కూడా దొరకడం కష్టం. అర్థమైందా? ఎప్పుడు చెప్పిందే చెప్పబడుతుంది. ఇప్పుడు మరి ఏం చేయమంటావే నన్ను? ఇంకేం చేయాలి చెప్పండి. పెళ్లి సంబంధం గురించి మాట్లాడాలి. ఒక గంటలో మీ బాలను తీసుకొని రా. సరే రమేష్ అన్న, గంట చెప్పినావు కదా, గంట కాదు ఇక అరగంటలే పట్టుకొని వస్తాను. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. పెళ్లి కొడుకు రాలేదా? వస్తాడు ఇంకా వస్తాడు. కూర్చో. రారా పెళ్లి కొడుక, పెళ్లి కాళ్ళు వచ్చేసింది. నువ్వు ఇక పెళ్లి సంబంధం చూపెట్టినావు అని చెప్పని అప్పుడే వాళ్ళకి పెళ్లి వచ్చిందా? మాటలతోనే లంఘన చేసేటట్టున్నావు కదా రమేష్ అన్న. ఏటకారం ఎందుకే రామన్న? ఇక అమ్మాయి ఫోటో డీటెయిల్స్ బయోడేటా అన్ని ఉన్నాయి, తీసుకో చూడు. పెళ్లి కొడుక, అమ్మాయి ఫోటో మంచిగా చూడు. అలా పెళ్ళి అయినాక చూస్తావో చూడవో మరి. ఏం మాట్లాడుతున్నావు రమేష్ అన్న? మోడల్ మర్డర్ చేసే పిల్లకి ఇచ్చి పెళ్లి చేస్తావా ఏంది? ఒప్పడికే రామన్న, మనోడికి సిగ్గు ఎక్కువ కదా అని చెప్పేసి అట్లా మాట్లాడినా. ఐ థింక్ వాటో వాట్. సరే కానీ మేము ముచ్చట పక్క పెట్టు. ఈ అమ్మాయి ఫోటో చూపించినావు కదా, డీటెయిల్ చెప్పు. అబ్బో, ఈ పిల్ల అదే తమ్మి నీకు. ఎందుకు ఏమైందన్న ఆ పిల్లకు? ఏ అంటే ఏం చెప్పు అంటే, ఆ పొల్ల పెళ్ళైనాక 2 రోజులకి అక్క మోహంతో లేచిపోయా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అక్క మొహంతో లేచిపోవడేంది? మరి అక్క పరిస్థితి ఏంది? అరే ఓ, నీకేమన్నా పుల్కాగా నువ్వు అక్క సంబంధమైన అంటే అక్క తొక్క నీకెందుకు అక్క పరిస్థితి? అరే చెల్లెమైంది, మరి ఇప్పుడు అక్క చేసుకుంటావా? మాట్లాడమంటావా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అరే అక్క మొహం తోడిపోయిన ఫోటో మళ్ళీ నీ దగ్గరికి ఎందుకు వచ్చిందే మరి? చుట్టాలంతా ఊరు వాడ తిరిగి ఆ పొలానికి నచ్చ చెప్పి 2 రోజులలో ఇంటికి తీసుకొచ్చిర్రు. పెళ్లి చేసుకున్న అబ్బాయి విడాకులు ఇచ్చేయండు. ఇది జరిగి 6 నెలలు అయింది. ఇప్పుడు మళ్ళీ సంబంధం చూడు అని చెప్పి నాకు డీటెయిల్స్ ఇచ్చారు. కాదే, ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు చేసుకున్నది మళ్ళీ మన బావతోనే పోతుంది. ఇప్పుడు ఒకవేళ చేసుకున్నా ఏ అమ్మాయి కూడా దొరికినా మన చంపుడు కాయం, మన డ్రమ్ముల్లో సంచులో వేసి కాయ. నువ్వు ఎందుకు చూపిస్తానువే గసోటి? మాకు మంచి చూపి. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. రమేష్ అన్న, నీ దగ్గర ఒక్కటి కూడా మంచి సంబంధం లేదా అని? అన్ని గిల్లోటపు సంబంధాలు అన్ని చూపెడతాను, ఒక మంచి ఫోటో మంచి సంబంధం చూపెట్ట. కాదే, ఈ గ్యారేజ్ అన్ని ఇక యాక్సిడెంట్ పనులు, సెకండ్ హ్యాండ్ పనులు, సర్వీస్ అయిపోయిన పనులు ఇవే అవుతాయా? కండిషన్ వాళ్ళు ఒక్కడు కూడా రావా? ఏం చూపిస్తానవే నువ్వు? కంట్రీలో ఉన్నావు బేటా. తమ్మి, సెటైర్లు బాగానే వేస్తున్నావు, బయట అలాంటి పనులు దొరుకుతలేవు. గంతగా తగ్గపోతే ఏదో చూసుకోవాలి. ఏం చేస్తాం మరి? ఏం చెప్పావురా? ఇవన్నీ ఆపే రమేష్ అన్న. అసలు నువ్వు రమ్మన్న ముచ్చటేంది చెప్పు. ఏదైనా మంచి సంబంధం ఉన్నదా? ఇంత జల్దీ చూపెట్టి రాదే? మిమ్మల్ని రమ్మన్నది ఈ సంబంధం గురించి చెప్పడానికి. ఈ అమ్మాయి ఏంది గిటారం చుట్టున్నది? నాకే అత్త లెక్కున్నది, నేను ఎట్లా చేసుకోవాలి? ఏం సంబంధం చూసిన దొడ్డు ఉంటే తమ్మి, నీకే పరువు కూడా తప్పుతుంది. రమేష్ అన్న, జోకులు ఆపి ఏదన్నా అక్కడికి వచ్చే ముచ్చటుంటే చెప్పరాదే తొందర. రామన్న, ఇద్దరు మంచిగా వినోరి. అమ్మాయి డిగ్రీ చదివింది, తల్లిదండ్రులు రిటైర్ అయ్యారు. అమ్మాయికి ఒక అన్న ఉన్నాడు. అమ్మాయి విడాకులు అయింది, 5 సంవత్సరాల కొడుకున్నాడు. కాదు రామన్న, పరపొద్దు కొనుక్కొని అవసరం లేదు, కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకుని ఇస్తున్నావు. ఇక ఆయనతో పెళ్లి చేసుకోండి ఎందుకే? ఇలా నేను చెప్పేది వినోరే. ఆ పిల్లగాల్సిన గది వాళ్ళ మాజీ భర్త చూసుకుంటాడు.
ఆ పిల్లలంతా మీకు ఏ ప్రాబ్లం లేదు, రాదు. అక్కడ పెళ్లి చేసుకుంటే 2 కోట్ల ప్రాపర్టీ ఇస్తారు. అన్న ఆ అమ్మాయికి కొడుకున్నాడని మా ఫ్యామిలీ తెలిస్తే నా ఇజ్జత్ మాన తీస్తాను. నా జీవితాంతం ఇక నాకు నరకం అవసరం ఇప్పుడు. ఏం చేద్దామంటావు మరి? రిస్క్ తీసుకోవాలా తమ్మి. నువ్వు రిస్క్ తీసుకోపోవడానికి ఇంకేమైనా మొల్లిగాయవా? ఇక లేట్ అయితే ఇంక కష్టం అని. మరి ఆ బాబుతోటి ఫ్యూచర్లో మనకేం ప్రాబ్లం రాదా అన్న? ఒక విషయం చెప్తా నువ్వు. ఆ అమ్మాయికి విడాకులు ఇవ్వకుండానే ఆ మాజీ భర్త వెళ్ళి ఆ బాబుని తీసుకొని పోయి మళ్ళీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మరి ఆమె విడాకులు ఇచ్చి ఎన్నేళ్ళు అవుతుంది? విడాకులు తీసుకొని 4 సంవత్సరాలు అయింది. మొదటి భర్త కొడుకుతో మనకి ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళు సెటిల్ చేసుకున్నారు. సరే రమేష్ అన్న, మరి ఇప్పుడు ఆ అమ్మాయి మనకు సెట్ అవుతుంది అంటున్నావా? ఏ ఆగే సెట్ ఒకటి పక్కన పెడితే అమ్మాయి క్యారెక్టర్ అంతా మంచిదేనా? పెళ్ళైనాకంతా మనకు సెట్ అవుతుందా? మరి అమ్మాయితో ఏ ప్రాబ్లం లేదు, కళ్యాణాలు కూడా సిన్సియర్. కావాలంటే 10 నిమిషాలు వాళ్ళ అన్న పిలిపిస్తా, వాళ్ళతో మాట్లాడు. వాళ్ళ అన్న వచ్చినాక మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే అనుకుంటా అమ్మాయిని పిలిపిస్తా. ఓకేనా? సరే అన్న, ఇప్పుడు వాళ్ళ అన్న ఎట్లయినా వస్తాడు కదా, వచ్చినాక మనకి ఏమేమి డౌట్లు ఉన్నాయో అన్నీ మాట్లాడతాం. దాన్ని బట్టి డిసైడ్ అయ్యాం. ఏమంటావు బాలు? మాట్లాడదాం. సరే అన్న, వాళ్ళతో మాట్లాడినాక అన్నీ డిసైడ్ చేద్దాం. అరే మాను, మరి కాపుకో ముచ్చట చెప్తాను. అన్ని బోకరేషాలు ఉన్నాయి. బోకరు అంటే బోకరు లెక్కనే ఉన్నాయి ముచ్చట్లు. నువ్వేం తొందరపడి వాళ్ళకి ఎటువంటి హామీలు ఇవ్వకు. వాళ్ళు వచ్చినాక మనకి క్లారిటీ వచ్చినాక నిమ్మలంగా చూసినాక మనం ఆలోచించి చెప్తాం. నమస్తే. బాయేనా? నమస్తే. ఈ అమ్మాయి వల్ల అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్. కూర్చో. కిషోర్, అబ్బాయి వాళ్ళ డీటెయిల్స్ మీకు చెప్పినా కదా, అమ్మాయి వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇలా చెప్పేసిన. మీరు మాట్లాడుకోరు. రామన్న, అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఏమని అడిగంటే అడుగు. మీ అమ్మాయికి అసలు విడాకులు ఎందుకైనా ప్రాబ్లం ఏంటి? ఏ పెళ్ళైన రోజుల నుంచి ఇదే లెక్క అన్నారు. తాగడు పుట్టుడు అమ్మాయిని అందరూ వశం కాకపోతే టార్చర్ అందుకోసం విడాకులు ఇష్టపడేసాం. దాని గురించి అనేది విడాకులు అయిపోయాను. ఆడో సైకో వాడన్నా. పెళ్ళికి ముందే వేరే అమ్మాయితోనే సంబంధం ఉంది. అన్నా, విడాకులైన ప్రతి అమ్మాయి పేరెంట్ చెప్పేది వాడు సైకో వాడు, మనకి అది లేదు, ఇంక ఇది లేదు, మనకి పెళ్లి సంబంధం ఉన్నది, అన్నికి ఇవే చెప్తారు. వాళ్ళు ఏంటిదా మీ అన్నతో గుసగుసలు? ఇక డౌట్ ఉంటే వాళ్ళని అడుగు. ఈయనే ఉన్నారు కదా. ఏం లేదు రమేష్ అన్న, మీ అమ్మాయికి విడాకులు ఇవ్వకుండా ఇంకొక పెళ్లి చేసుకున్నాడు కదా అబ్బాయి. మరి మీరు ఏం అనలేదా? కేసు పెట్టు లాంటిదో, లేకపోతే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చు లాంటిదో అట్లాంటిది ఏం చేయలేదా మీరు? కేసులు గొడవతోటి ఫ్యామిలీ పరువు రోడ్డు మీద చేసాను కానీ మా చెల్లె అవుతాను. అందుకోసమని ఆ అబ్బాయి కూడా విడాకులు ఇచ్చి బాబుని తీసుకెళ్తా అన్నాడు. మేము కూడా సరే అన్నాము. ఇప్పుడు లీగల్గా కూడా ఏం ప్రాబ్లం లేదు. సో అందుకని ఇదంతా ఎందుకని చెప్పి అనుకున్నాం. మన అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉందా? అమ్మాయి సిద్ధంగా ఉంది కాబట్టి మీ సంబంధాలు చూస్తుంది. అమ్మాయి కూడా గతంతో మర్చిపోయింది, లైఫ్లో సెటిల్ కావాలనుకుంటుంది. రామన్న, మీకు అంతా ఓకే అనిపిస్తే అమ్మాయిని కూడా పిలిపిస్తా. అమ్మాయితో మాట్లాడుతూ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? సరే రమేష్ అన్న, పిలిపించి అమ్మాయిని, అమ్మాయితో కూడా మాట్లాడినాక ఏం చేద్దాం అనేది. కిషోర్, అమ్మాయి రెడీగానే ఉంది కదా, ఫోన్ చేసి రమ్మన్నా. ఆ అమ్మాయి రెడీగానే ఉన్నా, నేను ఫోన్ చేసి రమ్మంటా. వాళ్ళు మా అమ్మాయితో నేను పర్సనల్గా మాట్లాడాలనుకుంటే ఒక రూమ్లో వెయిట్ చేస్తుంది, పోయి మాట్లాడు. ఓకేనా? వెళ్ళి మాట్లాడు.
కిషోర్, నీ చెల్లె గురించి అబ్బాయి వాళ్ళకి మొత్తం చెప్పాల్సి. ప్రాబ్లం రమేష్ అన్న, అబ్బాయి 2 నిమిషాల్లో బయటకు వచ్చిందనుకో ఈ పెళ్ళి ఓకే అయింది. ఒకవేళ రావడం కనుక లేట్ అయిందనుకో ఈ పెళ్లి సంగతి ఇక అంటే వాళ్ళు ఏమంటావు? ఓకేనా? ఓకే. ఓకే అంటే మరి అమ్మాయి వాళ్ళ అన్నయ్యని పిలిపిస్తా. ఓకేనా? కూర్చో. అమ్మాయిని అడిగినా మరి ఏమన్నారు? అమ్మాయి ఓకే అన్నది. అబ్బాయి కూడా ఓకే అన్నాడు. ఇప్పుడు రేట్ అనుకొని అందరం కలిసి మాట్లాడాలి. ఓకేనా? ఓకే అన్న. ఓకే రామన్న. ఓకే. ఓకే. నాకు తెలియదు. అయిపోయింది నా కమిషన్ ఇది. కిషోర్, అబ్బాయి గంతసేపు మాట్లాడి అట్లా కూడా ఓకే అంటుండేంది? ముందైతే పెళ్ళి కానీ పెళ్ళి అయినాక వాడు సావు వాడు వస్తాడు, మనకి ఎందుకు వాడు గంగలో పోని వాడు ఏందన్నా పోని పెళ్ళి అయితే కానీ ఎరు పువ్వు అవ్వాలి అని ఉందా, నాతోరా చూపిస్తా సరదా, ఎంజీ అవ్వాలని ఉందా, ఏముంది ప్రేమిస్తే సరిపోదా. కొంచెం డిఫరెంట్ కంటెంట్తోనే మేము మీ ముందుకు రాబోతున్నాము. ఇంకొంచెం మీరు ఆదరిస్తే ఇంకొంచెం బెటర్గా మేము ఇవ్వడానికి మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి మీరు దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, మమ్మల్ని ఆదరించండి.